నమస్కారం. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మీ నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. అందరికీ స్వర్ణలక్ష్మి అమ్మవారు ఎప్పుడు ప్రతి నిమిషం సంతోషంగా ఉండే విధంగా, చక్కగా నవ్వుతూ ఉండే విధంగా, ఆనందభరితంగా ఉండే విధంగా మనల్ని అనుగ్రహించాలని, అంతేకాకుండా మనందరికీ రాజ్యాధికారం ఉండే విధంగా అనుగ్రహించాలని, అమ్మవారు మనందరికీ సమృద్ధిగా ధనం ఇవ్వాలని, అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ మనసులో ఉన్న కోరిక తక్షణమే నెరవేర్చే విధంగా అమ్మవారికి మనకు ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ముందుకెళ్దాం. ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం ఏంటంటే, కుజుడు వచ్చేటప్పటికి మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు. ఆగస్టు 2వ తారీఖు నుంచి సెప్టెంబర్ 18 వరకు వాళ్ళు ఆ మిథున రాశిలోనే ఉండటం జరుగుతూ ఉంటుంది. తద్వారా 12 రాశుల వారికి చాలా విషయాల్లో అనేక రకాలైన మార్పులు చేర్పులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంతమంది అనుకూలంగా ఉంటుంది, కొంతమందికి వచ్చేటప్పుడు ప్రతికూలంగా ఉంటుంది, కొంతమందికి కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుందని తెలుసుకోవాలి. కుజుడు వచ్చేటప్పటికి ధైర్యానికి, పరాక్రమానికి, హీరోయిజానికి సంబంధించిన గ్రహము. కుజుడు వచ్చేటప్పటికి ఎనర్జీ, స్ట్రెంగ్త్, ఇనిషియేటివ్ అనే పనికి ముందుకెళ్ళాలని దానికి సంబంధించిన గ్రహము. యంగర్ బ్రదర్స్ సిస్టర్స్ ఎవరంటే వాళ్ళకి సంబంధించిన గ్రహము. అంతేకాకుండా మోస్ట్ ఇంపార్టెంట్, కుజుడును భూమి పుత్ర అంటారు. అంటే ల్యాండ్స్, ప్రాపర్టీస్, బిల్డింగ్, కన్స్ట్రక్షన్ వీటికి సంబంధించిన గ్రహం. కుజుడు వచ్చేటప్పటికి మిలిటరీ, పోలీస్, సైన్యాధ్యక్షుడు ఇలాంటి వాటికి సంబంధించి వెపన్స్కి సంబంధించిన గ్రహము. అలాగే కాకుండా కుజుడు వచ్చేటప్పటికి ఫైర్, హీట్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఫోర్స్ని అప్లై చేసే ఇట్లాంటి పనులన్నిటి కూడా కుజుడికి సంబంధించిన గ్రహం. ఇలాంటి కుజుడు మిథున రాశిలో 45 రోజులు సుమారు ఉండటం వల్ల మిగతా 12 రాశుల వరకు ఎలా ఉందో మనం చూద్దాం. కన్య రాశి వారికి ఈ యొక్క కుజుని యొక్క సంచారం చూసుకుంటే ప్రొఫెషన్ మ్యాటర్స్లో కొంచెం ఇబ్బందులు పెట్టే విధంగా ఉంటుందని గమనించుకోవాలి. ఇందులో మీరు గమనించుకుంటే ఈ రాశి వారికి కుజుడి యొక్క సంచారం వల్ల ప్రొఫెషన్ మ్యాటర్స్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దాంతోపాటు అథారిటీ, మీకున్న అథారిటీ, మీరు కనుక మేనేజర్ అయినా, పొలిటీషియన్ అయినా, లేదంటే ఫిలిం ఇండస్ట్రీలో డైరెక్టర్, అట్లా పీపుల్ మీద నాయకత్వం, ఒక అధికారాన్ని చలామణి చేయగల ఒక పొజిషన్లో మీరు ఉంటే ఈ విషయంలో కొంచెం ఇబ్బందులు ఉండొచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీ యొక్క కీర్తి ప్రతిష్టలకి కూడా కొంచెం ఆటంకం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ యొక్క నాయకత్వ లక్షణాలు ఏదైతే ఉంటుందో కొంచెం మీ యొక్క స్కిల్స్ని, టాలెంట్ని ఛాలెంజ్ చేసే విధంగా ఈ యొక్క పరిస్థితి ఉంటుందని గమనించుకోవాలి. ఫైనల్గా అచీవ్మెంట్స్ అన్నీ అనుకుని సాధించుకుంటారే కానీ చాలా వ్యయ ప్రయాసాలతోటి పని అనేది ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు కనుక గమనించుకుంటే మనకి సంస్కృతంలో సూర్యుడు 10వ స్థానంలో ఉంటే ఏం జరుగుతుంది అని ఒక శ్లోకంలో వివరించడం జరుగుతుంది. దీన్ని ఏం చెప్తారంటే, నిత్య క్లేశ సదా వ్యాధి సదా దుర్బల భోజనం సదా సంచార ఉద్యోగం దశమస్తే ధారయస్తుతే అంటారు. అంటే 10వ స్థానంలో గనక కుజుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే నిత్య క్లేశ, ఇప్పుడు ఏదో ఒక విధంగా మనసులో బాధలు పడుతూ, సంకోచపడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సదా భోజన దుర్బలం, టయానికి భోజనం చేయకుండా టూ మచ్ వర్క్ ప్రెషర్తో హెవీ రెస్పాన్సిబిలిటీస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా సదా సంచార ఉద్యోగం, ఈ ఉద్యోగం నిమిత్తం చాలా లాంగ్ ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇది కూడాను కొంచెం బాగా ప్రెషర్ఫుల్గా ఉండే పరిస్థితులు ఉంటాయని గమనించుకోవాలి. ఇంతేకాకుండా ఈ టైంలో కొంచెం కుటుంబానికి దూరం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అతిగా భయపడే పరిస్థితులు కూడా ఉంటాయని మీరు గమనించాలి. సో చూశారు కదండి, ఈ రాశి వారికి ఓవరాల్గా చూసుకుంటే కుజుని యొక్క ప్రభావం చేత ప్రొఫెషన్ మ్యాటర్స్లో, కీర్తి ప్రతిష్టలకు సంబంధించిన వ్యవహారాలలో ఇబ్బందులు ఉంటాయి అని గమనించుకోవాలి. అంతేకాని దీని గురించి ఎక్కువగా టూ మచ్ భయం కూడా పడాలని అవసరం ఏమీ లేదు. సహజంగా ప్రెషర్ ఎక్కువగా ఉంటుందని మీరు గమనించాలి. మనం ఈ రాశి వారికి పరిహారాలు చూసుకుంటే ఇందులో పరిహారాలు 2-3 రకాలుగా చెప్తానండి. ఒకటి సెల్ఫ్ రెమెడీస్, మీరు చెప్పుకునే పరిహారాలు చెప్తాను. రెండో పరిహారం మీరు గమనించుకుంటే ఈ యొక్క శ్రావణ మాసాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ శ్రావణ మాసాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో దాని గురించి పరిహారాలు చెప్తాను. తర్వాత విశేష పరిహారాలు ఉన్నట్టు మీ యొక్క ఇండివిడ్యువల్ జాతకానికి సంబంధించిన పరిహారాలు, ఇలా 3 లెవెల్లో పరిహారాలు చెప్తాను. ఫస్ట్ ఏంటంటే, మనకు శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఈ శ్రావణ మాసాన్ని మనం సద్వినియోగం చేసుకునే విధంగా స్వర్ణలక్ష్మి విశేష హోమం అనేది ఒక హోమం జరుగుతూ ఉంటుంది. ఎవరైనా గనక, అది నా సమక్షంలో జరుగుతూ ఉంటుంది, ఎవరికైతే 16 మంది లక్ష్మీలు కావాలి, సిద్ధలక్ష్మి, మోష్టలక్ష్మి, ఇష్టలక్ష్మి, గజలక్ష్మి, ఇలా అనేక మంది లక్ష్మీల యొక్క కటాక్షం మీకు కావాలనుకుంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ స్వర్ణలక్ష్మి అమ్మవారి దేనికి ప్రతీక అంటే, మీ యొక్క సంపదలకి విలువ పెరగటానికి స్వర్ణలక్ష్మి అంటారు.
అంటే ఆల్రెడీ మనకు ఇల్లు ఉండొచ్చు, సంపాదన ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, అందరూ ఉండుండొచ్చు. అయితే వాటికి విలువ ఇంకా పెరగటానికి కావాల్సిన ఒక శక్తి అమ్మవారిని స్వర్ణలక్ష్మి అంటారు. ఈ యొక్క స్వర్ణలక్ష్మి విశేష పూజ చేయడం జరుగుతుంటుంది. అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర పూలతో ఈ యొక్క హోమం చేయటం జరుగుతుంటుంది. అమ్మవారికి ఇష్టమైన అనేక పుణ్య ద్రవ్యాలు మొత్తం ఈ పూజా సామగ్రి వాడటం జరుగుతుంటుంది. ఇది అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి 3 వెండి కాయిన్స్ ఇవ్వడం జరుగుతుంటుంది. ఒకటి బీరువాలో పెట్టుకోవడానికి, ఒకటి మీ పర్సులో పెట్టుకోవడానికి, ఒకటి పారే నీళ్ళల్లో డ్రాప్ చేయడానికి. ఇలా ఒక కుబేర మూటని కూడా ఇవ్వటం కూడా జరుగుతూ ఉంటుంది. ఇది గ్రూప్గా సామూహికంగా చేయడం జరుగుతూ ఉంటుంది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ రెమెడీస్, ఈ కుజుడికి సంబంధించిన ఇంట్లో చేసుకునే రెమెడీస్ ఏంటంటే, ఫస్ట్ కందులు 1 కేజీ దానం ఇవ్వగలిగితే చాలా బాగుంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రం చదివితే ఇంకా చాలా బాగుంటుంది. ఎవరైనా గనక ఇంకా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మంగళవారం గనక ఆకు పూజతో గనక పూజ చేయించగలిగితే ఇంకా బాగుంటుంది. ఇవి సెల్ఫ్ రెమెడీస్ అని చెప్పుకోవచ్చు. విశేష రెమెడీస్ అన్ని కొన్ని ఉంటాయి. ఇవేంటంటే మీ యొక్క ఇండివిడ్యువల్గా జాతకంలో ఏదైనా గనక దోషాలున్నా, గ్రహశాంతులున్నా అవి ఒకసారి జాతక చక్రం చూపించుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా ఎవరి వయసు అయితే 40 సంవత్సరాలు +/- 5 ఇయర్స్ అంటే 35 to 45, 50 ఈ రేంజ్లో ఉండి సక్సెస్ఫుల్గా 10 ఇయర్స్ ట్రాక్ రికార్డ్, ఎడ్యుకేషన్ ఉండి, ప్రొఫెషనల్ ట్రాక్ రికార్డ్ ఉండి, అంతా బాగుండి ఎక్కడో కనుక లైఫ్లో మీకు ఆగిపోయారన్న ఒక ఫీలింగ్ వచ్చేసి ఉంటే దానికి కారణం మీకున్న శాపాలు యాక్టివేట్ అయ్యి ఉంటాయని గమనించుకోండి. దానికి కారణం మీ యొక్క జాతక చక్రంలో ఉన్న గ్రహాల యొక్క చెడు యొక్క దోషాలు మీ మీద ఉందని గమనించుకోవాలి. ఇలా మీకు అనిపిస్తే ఒక్కసారి ఇండివిజువల్గా మీ యొక్క జాతక చక్రం చూపించుకొని తగు పరిహారాలు చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అందరూ ఇప్పుడు విధంగా స్వర్ణలక్ష్మి విశేష హోమంతో పాటు హెల్త్ బాగా లేకపోతే మృత్యుంజయ హోమము, ఆయుష హోమం చేయించుకోవటం, భార్యాభర్తలకు అన్యోన్య దాంపత్య పాశుపత హోమం చేయించుకోవటం, ఎలాంటి పరిష్కారాలను కానీ సరే రాహువుకి సంబంధించిన ఇలాంటివి ఉంటే చండీ హోమం చేయించుకోవటం చాలా ముఖ్యం అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్కారం.